నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్ చూస్తే ముస్లిం మైనారిటీ మహిళను వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేధింపులకు గురిచేశాడు. గురజాల నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి కరీం మున్నీసా అనే ముస్లిం మైనారిటీ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను వేధిస్తున్నాడని తెలిపింది. ఆమెను బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నాడని, అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నాడని తెలిపింది. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పులిచెర్ల సురేష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన పిడుగురాళ్ల సురేష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను. నాకు 2 పిల్లలండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా పాస్ మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే ప్రస్తావన తేవటం, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటము, ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నప్పుడు ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడను అని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2వ రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు, అతన్ని అరచుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటబడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందులిస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమీ పట్టించుకోలేదు. నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఎన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బందులు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్. నాకు కరీమున్నీసా అండి. నేను నా భర్తతోటి